మారుతున్నట్లు జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదు అన్నారు ఎంపీ అయోధ్య రామిరెడ్డి. తాను వైసీపీలోనే ఉంటానని, పార్టీ మారే ఉద్దేశం లేదన్నారు. రాజకీయాల్లో ఒత్తిళ్లు సహజమన్న ఆయన వాటిని తట్టుకుని నిలబడాలన్నారు. ఎమ్మెల్సీలపై చాలా ఒత్తిడుందన్నారు ఎంపీ అయోధ్య రామిరెడ్డి. ఇక పార్టీ మారడంపై అలాగే తన రాజ్యసభ సభ్యత్వం విషయంలో కూడా పూర్తి క్లారిటీ ఇచ్చారు అయోధ్య రామిరెడ్డి. రాజకీయాలు అప్ అండ్ డౌన్స్ ఉంటాయని, అలాగే కొంత ఒత్తిళ్లు ఉన్నమాట సహజమేనని, ప్రస్తుతానికి మార్పు లేదు అని చెప్పి ఆయన ఖండించారు. పూర్తి సమాచారం మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు. విజయ్ చంద్రిక, వైసీపీకి చెందిన రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి రాజీనామా తర్వాత గుంటూరు జిల్లాకు చెందిన ఎంపీ అయోధ్య రామిరెడ్డి కూడా రాజీనామా చేస్తున్నారని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఈ రోజు గుంటూరు జిల్లా డిఆర్సీ సమావేశానికి హాజరైన అయోధ్య రామిరెడ్డి మీడియా సమక్షంలో తాను పార్టీ మారటం లేదు, తాను పార్టీ మారే అంశం జరుగుతున్న ప్రచారంలో నిజం లేదంటూ ఆయన ఖండించడం జరిగింది. రాజకీయాల్లో ఉన్నప్పుడు ఒత్తిళ్లు ఉండటం సహజం, వాటిని తట్టుకొని నిలబడినప్పుడే మనం రాజకీయంగా ముందుకు వెళ్ళగలుగుతామని కూడా చెప్పాడు. ఇప్పుడు ప్రస్తుతం రాష్ట్రంలో కానీ దేశంలో కానీ నెంబర్ రాజకీయాలు జరుగుతున్నాయి. దాన్ని తట్టుకొని నిలబడాలంటే కొంత బలం సహనం కావాలని కూడా చెప్పాడు. తాను ఇప్పటికీ ఇప్పటివరకు పార్టీ మారిన అయోధ్య విజయసాయి రెడ్డి విషయంలో కూడా ఆయన ఎందుకు పార్టీ మారింది మీడియాకి వివరణ ఇచ్చారు. ఆయనపై కూడా ఒత్తిళ్లు ఉన్నట్లు కూడా ప్రచారం జరుగుతుంది. తనపై అదే స్థాయిలో తనపై కూడా ఒత్తిళ్లు ఉన్నాయి. ఒత్తిళ్లను తట్టుకొని తాను నిలబడగలుగుతున్నాను, వైసీపీని వీడే ప్రసక్తి లేదంటూ కూడా ఆయన చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇక ఇదే సమయంలో కొంతమంది ఎమ్మెల్సీలపై కూడా ఒత్తిడి జరుగుతున్న మాట వాస్తవం. రాజకీయాల్లో అధికారం ఉన్నప్పుడు ఒక విధంగా, అధికారం లేనప్పుడు ఒక రకమైన ఒత్తిడి జరుగుతుంది. ఆ ఒత్తిడిని తట్టుకొని నిలబడగలగాలి. ప్రస్తుతం అయితే నేను పార్టీ మారటం లేదంటూ కూడా ఆయన కరాఖండిగా చెప్పడం జరిగింది. చంద్రిక. థ్యాంక్ యూ సాంబశివరావు. అవన్నీ నేను ఆల్రెడీ చెప్పాను కదా, ఖండించాను కదా, బట్ ఆల్రెడీ అన్ని రాంగ్, అదంతా రాంగ్. ఓకే సార్, అంటే మీతో పాటు విజయసాయి రెడ్డి గారు వెళ్ళిపోయిన తర్వాత ఆయనతో పాటు మీరు కూడా వెళ్తున్నారు, అన్ని రాంగ్ అని చెప్పినా కదా, వదిలేండి దాన్ని ఇంకంతే. సార్, విజయసాయి రెడ్డి గారిని కూడా అప్రూవర్ గా మారాలని ఒత్తిడి తెచ్చారు అని చెప్పి విజయసాయి రెడ్డి గారు అంటే ఎందుకు అంటే జగన్ గారిని ఇబ్బంది పెట్టడం కోసమే ఇవన్నీ చేస్తున్నారు అనేది కూడా వైసీపీ వాళ్ళు. టు బి వెరీ ఫ్రాంక్, ఇవన్నీ కూడాను వెరీ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్. ఓకే, సో విజయసాయి రెడ్డి గారు చాలా బాధ్యత కలిగినటువంటి వ్యక్తి, కష్టపడే వ్యక్తిత్వం ఉన్నటువంటి వ్యక్తి. సో ఆయన ఆ పార్టీని విడాలంటే ఏదో ఉండుంటుంది, ఆయనకి ఏదో ఇష్యూ ఉండుంటుంది. బట్ ఒకటి మనం అందరం కూడా చూడాల్సింది ఏంటంటే, మీకుంటుంది, మీకు కొంచెం కన్సర్న్ ఉంటుంది ఏం జరుగుతుంది ఏంటి అనేసి. ప్రజలు కూడా తెలియాల్సిన విషయం అది ఆయనే చెప్పేసేసాడు, నేను ఎందుకు విడాల్సి వస్తుంది రాజకీయం అనేది. బట్ వీటన్నిటికీ ఇంతటితోటి అట్లా వదిలేసేద్దాం. ఒక్కోసారి ప్రెజర్స్ ఉంటాయి, అందరూ తట్టుకోలేరు కదా. ఆయన రాజకీయ నేపథ్యం నుంచి వచ్చిన వాళ్ళకి తెలుస్తాయి కొన్ని, వేరే ప్రొఫెషన్స్ నుంచి వచ్చిన వాళ్ళకి అంత ఈజీగా ఉండదు. ఒక్కోసారి 100 మార్కులు వస్తాయి, ఒక్కోసారి 0 మార్కులు వస్తాయి. కొంచెం ఆ ఒత్తిళ్ళు వచ్చినప్పుడు నిలబెట్టుకొని దాన్ని సర్దుకొని జాగ్రత్త చేసుకొని వెళ్ళే ప్రాసెస్లో కొంతమంది సర్దుకోగలుగుతారు, కొంతమంది సర్దుకోలేకపోతారు. ఒకటే గుర్తుపెట్టుకోండి, ఈ వ్యవస్థలో ఈరోజు నంబర్స్ గేమ్ ఉంది. నంబర్స్ గేమ్లో ఒత్తిళ్ళు ఉంటాయి, లేకుండా ఎట్లుంటాయి. సో దాన్ని బ్యాలెన్స్ చేసుకొని వెళ్ళే విధంగా రాజకీయ నాయకులు ముందుకెళ్లేటట్టు చేసుకోవాలి. తాజాగా జరుగుతున్న పరిణామంతో కొంతమంది ఎమ్మెల్సీలు కూడా బయటికి వెళ్ళిపోతున్నారని ప్రచారం జరుగుతుంది. అంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, ఏదైనా మనం ప్రాక్టికల్గా చూసుకుంటే మనం గెలిచినప్పుడు అంతా హ్యాపీ ఉంటుంది. ఓడినప్పుడు మనం కూడా ఏదంటే కొన్ని ఇష్యూస్ ఉంటాయి. ఫ్యామిలీలో కూడా అంతే ఉంటాయి, పార్టీలో అంతే ఉంటాయి, వ్యాపార సంస్థలు అంతే ఉంటాయి, దేశం కూడా అంతే ఉంటుంది. ఒక దేశం గొప్పగా ఎదిగేటప్పుడు అంతా బాగుంటుంది. తర్వాత అందరూ ఎవరికోళ్ళు భయపడిపోయి బాధలు పడి మనసులో వేరే ఆలోచనలతోటి జారిపోతుంటారు. సో దాన్ని మనం ఇష్యూస్గా తీసుకోవద్దు. ఖచ్చితంగా ప్రతి మనిషికి కూడాను రాజకీయాల్లో వచ్చే ముందు అన్నీ చూసుకొని రావాలి. నేను పెద్దగా చెప్తాను, పర్సనల్ లైఫ్, ప్రొఫెషనల్ లైఫ్, సోషల్ లైఫ్, దెన్ పొలిటికల్ లైఫ్ అంటాను నేను. ముందు నువ్వు ఇంట్లో నీ భార్య పిల్లలకి నువ్వు చేసుకునే పనులకి వీటన్నిటి జాగ్రత్త చూసుకొని సమాజానికి సేవ చేసి తర్వాత రాజకీయానికి రా.
అంతేగాని నేను డైరెక్ట్గా రాజకీయానికి వచ్చిన కాడి నుంచి ఇక్కడ దీంట్లో ఉండే ప్రజర్స్ని మనం అడ్రస్ చేయకుండా మళ్ళీ ఇంట్లో అక్కడ ప్రాబ్లమ్స్ని వీటన్నిటి ప్రొఫెషనల్ ప్రాబ్లమ్ అన్నీ ఇబ్బంది పడిపోతూ ఉన్నారు. సో వాటిని బ్యాలెన్స్ చేసుకొని వెళ్ళే విధంగా రాజకీయ నాయకులు రావాల్సిన అవసరం ఉంది. వైసీపీ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది? ఎమ్మెల్సీలు కూడా ఉన్నారు. ఉంటారండి, వండుకుండా ఎట్లా ఉంటాయి చాలా ఉంటాయి. పార్టీ అన్నీ సరిగ్గా చేసుకొని ఉంటే మేము గెలిచే ఉండేవాళ్ళం. సో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, పొరపాట్లు జరిగి ఉంటాయి. ఓకే, సో దాన్ని వైసీపీ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది? భవిష్యత్తు లేదు దాదాపు అంటే టు బి వెరీ ఫ్రాంక్, అంటే నేనేంటంటే రాజకీయాన్నిగా ఈ టైపులో అట్లా ప్రతిసారి ఒక ఇష్యూ రాగానే మాట్లాడకూడదు. ప్రతి ఒక్కళ్ళకి కూడా అప్స్ డౌన్స్ ఉంటాయి. అప్పు ఉన్నప్పుడు అప్పు ఉంటుంది, ఓకే. డౌన్ ఉన్నప్పుడు నిలబడగలగాల, నిలబడికి వెళ్తే ఉంటుంది, నిలబడలేకపోతే పోతుంది. ఎవరైనా అంతే, ఓకే.